బెస్ట్ పార్ట్ టైం జాబ్స్ ఫర్ ఫ్రెషర్స్ 2026లో పార్ట్ టైం జాబ్స్ ఏం చేసుకోవచ్చు ఏంటి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ అంటే పార్ట్ టైం జాబ్స్, ఫుల్ టైం జాబ్స్ కాదు. చాలా మంది తెలిసి తెలియక పార్ట్ టైం జాబ్స్ని ఫుల్ టైమ్గా చేస్తూ ఉన్నారు. సో కెరియర్కి అంత మంచిది కాదు. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఏ చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా ఖచ్చితంగా మీరు పిఎఫ్ అనేది తీసుకోవద్దు, విచ్ విల్ క్రియేట్ మోర్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ ఫ్యూచర్. ఓకే, జాబులు చేయండి, చిన్న చిన్న జాబులు కానీ పెద్ద జాబులు కానీ ఏ జాబులు అని చేయండి, కానీ పిఎఫ్లు తీసుకోవద్దు. ఓకేనా, ఫస్ట్ పాయింట్. అయితే ఇక్కడ జాబ్స్ ఎందుకు అంటే మనం వన్స్ సర్వైవల్ అవ్వాలి. ఇక్కడ ఈ టెంపరీ పార్ట్ టైం జాబ్స్ అన్ని కూడా సర్వైవల్ అని గుర్తుపెట్టుకోండి. సర్వైవల్ అంటే ఇప్పటికిప్పుడు మీ ఖర్చులకు ఇబ్బంది లేకుండా మీరు ఎంతో కొంత సంపాదించుకోవడానికి. దానికి సంబంధించే ఇప్పుడు 2026లో జనరల్ గా అర్థం అవ్వచ్చు, అంటే గ్రాడ్యుయేట్స్ అయిపోగానే నాకు జాబ్ ఇచ్చేస్తారంటే గ్రాడ్యుయేట్స్ అయిపోయిన జాబ్లు వస్తాయి. ఎలాంటి జాబ్లు వస్తాయి? ఈ చిన్న చిన్న జాబ్లు వస్తాయి. టెలికాలర్ జాబ్, జిఐఎస్ మ్యాపింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, కంటెంట్ మోడరేషన్, తర్వాత ఫ్రంట్ డెస్క్ ఆఫీస్వి, తర్వాత నాన్ ఐటీ జాబ్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, టెలి సేల్స్, ఆఫ్లైన్ మార్కెటింగ్, ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్, హెచ్ఆర్ ఇంటర్న్, బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్, ఇవన్నీ మల్టిపుల్ ఆప్షన్స్. ఓకే, ఇవన్నీ కూడా పార్ట్ టైం జాబ్స్ కింద కన్సిడర్ చేసుకొని, నాట్ ఫుల్ టైం. కానీ మీరు బ్లంట్గా ఇమీడియట్గా నేను హైదరాబాద్ రాగానే, లేకపోతే బెంగళూరు వెళ్ళగానే, లేకపోతే ఇంకో దగ్గరకు వెళ్ళగానే నాకు ఇమీడియట్గా జాబ్ రావాలి అంటే ఇలాంటి జాబ్స్ మీరు ఎత్తుకొని జాయిన్ అవ్వండి. దాంతోపాటు లాంగ్ టైం గోల్ ఏంటి, ఏం నేర్చుకోవాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను డిగ్రీ చదివాను, నేను గ్రాడ్యుయేట్ అయిపోయింది, నా 90% ఉందంటే జాబ్ ఎవరు ఇయ్యరు. కంపెనీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు నీ దగ్గర స్కిల్స్ ఉన్నాయా లేవా, అది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.